హలో పిచెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఈ నవరాత్రి ప్రసాదాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రసాదం ఇది. కేసరి స్వీట్ అంటే అందరికి తెలిసిందే కదా. స్వీట్ పేరు తెలుసు కానీ రెసిపీ ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు పాపం. ఈ బ్యూటిఫుల్ మైల్డ్ స్వీట్ ని మీరు కూడా చేసుకొని నైవేద్యంగా అమ్మవారికి పెట్టండి. సరదాగా రెసిపీని చూసేయండి. చాలా అంటే చాలా క్విక్ గా అయిపోతుంది. ఫస్ట్ స్టెప్, ఒక చిన్న పించ్ సాఫ్రాన్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ లో వేసి ఒక 30 ml వేడివేడి పాలు పోసి కాసేపు వదిలేయండి. అలా అందులో నుంచి సూపర్ కలర్ బయటికి రావడానికి కనీసం ఒక 15 నిమిషాలు పడుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఒక మూకుళ్ళలో ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఒరిజినల్ నెయ్యి వేసి, నెయ్యి కరిగాక దీంట్లో జీడిపప్పు ఒక 10-15 వేసి, కిస్మిస్ కూడా ఒక 10-15 వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. బ్రౌన్ అయిపోయాయి, వీటిని తీసి పక్కకు పెట్టేసుకొని అదే నెయ్యిలో సన్న ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ అంటాము, ఒక 1/2 కప్పు దీన్ని ఇందులో వేసేసి ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయాలి. లైట్ గా కలర్ మారుతుంది, వేగిన తర్వాత మీకు అర్థమవుతుందండి. యో మ్యాన్, సూపర్ గా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో ఒక 3/4 లీటర్ నీళ్లు వేసేయాలి. వెంటనే హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మంటని సిమ్ కి షిఫ్ట్ చేసుకొని నెమ్మదిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే అలా మగ్గనివ్వండి. చూసారా, లైట్ గా గట్టిపడింది. ఇప్పుడు దీంట్లో పంచదార ఒక 1/2 కిలో వేయండి, 250 గ్రామ్స్ అంతా. పంచదార వేయగానే ఎక్కడా లేని వాటర్ ఊరటం స్టార్ట్ అవుతాయి ఈ రవ్వలోంచి. ఒక 1 నిమిషము ఇలా కష్టపడండి, కాసేపటికి వద్దన్నా జారుతుంది. ఇప్పుడు దీంట్లోకి మిల్క్ పౌడర్ వేస్తున్నాను. యాక్చువల్లీ డైరెక్ట్ గా మిల్కే వేయచ్చు, కానీ మరీ జారుబండ జారినట్టు జారుతుంది. సో మిల్క్ పౌడర్ వేస్తే పర్ఫెక్ట్ గా అవుతుంది. వేసాక ఉండలు లేకుండా మన గదతో అదేనండి, మన చేతిలో ఉన్న గరిటతో అటు ఇటు తిప్పేయండి. ఉండలన్నీ మటుమాయం అయిపోతాయి. కాస్త గట్టిగా అయినట్టు అనిపిస్తుంది కదూ, ఆగండి. ఇప్పుడు ఇందాక కుంకుమ పువ్వు పాలలో నానబెట్టుకున్నాం కదా, ఆ పాలన్నిటినీ ఇందులో చుట్టూరా పోసేసి స్పూన్ తో కలిపేసేయండి. ప్రాపర్ గా కలిపేశాక మంట లో ఫ్లేమ్ లోనే ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నిండా పూసగా అమ్మ చేసిన నెయ్యిని వేసేయండి. డాల్డా, వనస్పతి ఏవో డూప్లికేట్ నెయ్యిలు వేశారనుకోండి, మీకు వచ్చే టేస్ట్ కి నాకు ఏ సంబంధం లేదు, ముందే చెబుతున్నాను, తర్వాత గొడవపడదు. ఏంటో కొన్ని నెయ్యిలు తెల్లగా ఉంటాయి, అసలు అది నెయ్యే కాదు. కేసరి అంటేనే ఆరెంజ్ కలర్ లో వస్తుంది కదా, మరి నాకెందుకు ఎల్లో కలర్ లో వచ్చిందో తెలుసా? ఏమో నాకు కూడా తెలీదు. వెళ్ళి ఆ షాప్ బట్టిని అడిగొస్తాను అసలు ఏం సాఫ్రాన్ ఇచ్చారని. అమ్మయ్య, ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ స్వీట్ మీద మనం వేయించి పెట్టుకున్న టాపింగ్స్ ని వేసేద్దాము. మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం. ఆహా, చూడ్డానికి ఎంత బాగుందో, తినటానికి కూడా అంతే బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ కొట్టేయండి. ఇంకా మరెన్నో మంచి మంచి ప్రసాదం రెసిపీస్ కోసం ఈ పిచ్చెక్కిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.